హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ టెకీ టాక్స్. సో మన ఛానల్లో ఇప్పటి వరకు పైథాన్ ఫుల్ కోర్స్, స్పార్క్ ఫుల్ కోర్స్, బిగ్ డేటా ఫుల్ కోర్స్, డేటాబ్రిక్స్ ఫుల్ కోర్స్ అండ్ ఎస్క్యూఎల్ ఫుల్ కోర్స్ అండ్ బిగ్ డేటా వాళ్ళకు మాక్ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో టుడేస్ కాన్సెప్ట్ వచ్చేసి పాలిమార్ఫిజం. సో పాలిమార్ఫిజం ఏంటంటే మెయిన్, సో ఇది కూడా ఊప్స్ కాన్సెప్ట్ లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఇది కూడా ఒక పార్ట్, పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్, so it is a fundamental concept of object-oriented programming. So ability of different objects to be treated as instance of the same class through a common interface. Through a common interface. సో మెయిన్ గా ఇక్కడ ఏంటంటే టూ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మెథడ్ ఓవర్ రైడింగ్ విత్ పాలిమార్ఫిజం, డక్ టైపింగ్ విత్ పాలిమార్ఫిజం. సో మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే, టూ క్లాసెస్ ఉంటాయి, బట్ టూ డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి, బట్ సేమ్ ఫంక్షన్ నేమ్ ఉంటుంది, సారీ సేమ్ మెథడ్ నేమ్ ఉంటుంది. అట్లాంటప్పుడు పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్ ఓవర్ రైడ్ అయిపోతుంది. ఏ క్లాస్ నుంచి? చైల్డ్ క్లాస్ నుంచి ఓవర్ రైడ్ అయిపోతుంది. అది నేను ఒక చూపిస్తా. సో ఫస్ట్ మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంది? ఏ సబ్ క్లాస్ కెన్ ఓవర్ రైడ్ methods of their parent class, allowing the same method name to perform actions depending the object is called. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటంటే, మనకు టూ క్లాసెస్ ఉన్నాయి. టూ క్లాసెస్ లో సేమ్ మెథడ్ నేమ్ ఉంది. సేమ్ మెథడ్ నేమ్ ఉన్నప్పుడు మనం ఏమవుతుంది, చైల్డ్ క్లాస్ లోది ఉన్నది పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని ఓవర్ రైడ్ చేస్తుంది. ఓవర్ రైడ్ చేస్తే మనకు చైల్డ్ క్లాస్ లో ఉన్న, ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో ఆ పర్టికులర్ ఆ మెథడ్ ని, చైల్డ్ క్లాస్ లో ఉన్న మెథడ్ అయితే మనకు వస్తుంది. దాంట్లో ఉన్న ఏదైతే మనం ఫంక్షనాలిటీ రాసింటామో మెథడ్ లో అది వస్తుంది మనకు. సో ఇప్పుడు పాలిమార్ఫిజం తోటి ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ ఎలా యూజ్ చేస్తాము, ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తో చూపిస్తాను. నేను ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేస్తా. పైథాన్ ఫైల్లో మెథడ్ ఓవర్ రైడింగ్ ఫస్ట్ టూ క్లాసెస్ అయితే క్రియేట్ చేస్తాను నేను. పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ క్రియేట్ చేస్తా. ఫస్ట్ పేరెంట్ క్లాస్ క్రియేట్ చేస్తా. ఎలా క్రియేట్ చేస్తాం? క్లాస్ పేరెంట్. సో ఇక్కడ నేను ఏం చేస్తా, డెఫ్ స్పీక్. సో ఇక్కడ నేను ఏం చేస్తా, రిటర్న్ జనరిక్ సౌండ్. జనరిక్ సౌండ్ ఇచ్చా ఇక్కడ. ఇది పేరెంట్ క్లాస్ క్రియేట్ చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ బదులు యానిమల్ తీసుకుంటా, మీకు ఈజీగా ఉంటుంది అర్థం అవడానికి. పేరెంట్ క్లాస్ లో యానిమల్ అనే క్లాస్ తీసుకున్నా. ఇక్కడ చైల్డ్ క్లాస్ లో ఏమని తీసుకున్నా, క్లాస్ డాగ్ తీసుకున్నా. డాగ్ నుంచి యానిమల్ ని కాల్ చేస్తున్నా. సో ఇక్కడ సేమ్ ఫంక్షన్ నేమ్ పెడతాను. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ఇట్లా యూస్ చేసినప్పుడు ఇక్కడ సేమ్ నేమ్ ఉంది, ఇక్కడ సేమ్ నేమ్ ఉంది. అప్పుడు ఏమైతుంది, ఈ చైల్డ్ క్లాస్ అనేది ఈ పేరెంట్ క్లాస్ ని ఓవర్ రైడ్ చేస్తుంది. ఇది పోతుంది, ఇది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇది రాసి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. రిటర్న్ డాగ్ ఏముంటది, డాగ్ బాక్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ
ఇప్పుడు ఏమైంది, సేమ్ ఫంక్షన్ మెథడ్ నేమ్స్ సేమ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే నీకు కామెంట్ రాస్తాను నేను, ఓవర్ రైడ్ ద స్పీక్ మెథడ్ ఇన్ సబ్ క్లాస్. సో ఇప్పుడు నేనేం చేస్తా నెక్స్ట్, సో ఇక్కడ యానిమల్, డాగ్ క్రియేట్ చేసా. నెక్స్ట్ నేనేం చేస్తా, నేను క్యాట్ కూడా ఒకటి క్రియేట్ చేస్తా. నేను క్యాట్ కి క్లాస్ క్లాస్ క్యాట్. క్యాట్ కూడా యానిమల్ ని ఇన్హెరిట్ చేసుకుంటున్నా. యానిమల్ ని ఇక్కడ డెఫ్ స్పీక్, ఇది కూడా ఓవర్ రైట్ అవుతుంది. రిటర్న్ రిటర్న్ మియావ్. క్యాట్ ఏమంటది, మ్యావ్ అంటది. డాగ్ బాక్స్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు, సో నేను మనతో ఏమున్నాయి, ఒక పేరెంట్ క్లాస్ ఉంది, రిమైనింగ్ చైల్డ్ క్లాస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇప్పుడు మన డాగ్ ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో అది ఇక్కడ ఓవర్ రైట్ అయిపోతుంది, అనిమల్ది ఓవర్ రైట్ అయిపోతుంది. ఎప్పుడైతే మనం క్యాట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్పీక్ అనే దాన్ని మనం కాల్ చేస్తామో, ఈ స్పీక్ అనే దాన్ని కాల్ చేస్తామో, ఇక్కడ మనకు అనిమల్ తోటి లింకప్ అయింటది. ఇక్కడ ఇక్కడ అంబిగియస్ వస్తుంది కదా, టూ సేమ్ ఉన్నాయి కదా ఇక్కడ. అలాంటప్పుడు ఏం చేస్తుంది, ఈ స్పీక్ మెథడ్ దీన్ని ఓవర్ రైట్ చేస్తుంది. అక్కడ ఓవర్ రైట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలిమార్ఫిజం తోటి నేను యాడ్ చేస్తా ఇప్పుడు. సో ఫస్ట్ ఫంక్షన్ టు డెమాన్స్ట్రేట్ ఇన్ యాక్షన్. ఇప్పుడు నేను చూపిస్తాను. నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను ఇక్కడ, మేక్ యానిమల్ స్పీక్. స్పీక్ ప్రింట్ యానిమల్ డాట్ ఇక్కడ నేనేమిచ్చా, జస్ట్ చూడండి, ఇక్కడ స్పీక్ అనే మెథడ్ వాడుకుంటున్నా. కానీ ఇక్కడ ఏ క్లాస్ ని కాల్ చేయాలి అనేది ఇక్కడ డిపెండ్ అవుతుంది అనమాట. ఏ క్లాస్ ని కాల్ చేయాలనేది డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆబ్జెక్ట్ ని మనము పంపిస్తాం ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి ఈ మెథడ్ ని నేను క్యాట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఈ క్యాట్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, క్యాట్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఇక్కడ పంపిస్తే ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి క్యాట్కి వెళ్తుంది. క్యాట్ లోని మియావ్ అని వస్తుంది. లేదు, నేను ఆ డాగ్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా, కింద ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అది పంపిస్తే అక్కడ ద డాగ్ బాక్స్ అని వస్తుంది. సో క్యాట్ అని చేసినప్పుడు కూడా యాక్చువల్ గా ఇది ఇన్హెరిట్ అయింది, ఇది రావాలి, కానీ ఇదే వస్తుంది, ఎందుకంటే మెథడ్ ఓవర్ రైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ క్యాట్ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు క్యాట్ కి అయితే ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసా క్యాట్ అనే క్లాస్ కి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తా. దీన్ని ఫంక్షన్ అంటాం, ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ అవుట్ సైడ్ ద క్లాస్. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ క్లాసెస్. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఓఓపిఎస్ ఆబ్జెక్ట్ ఓ. సో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ స్పీకర్ ఉందే, ఫంక్షన్ కి ఏం కాల్ చేస్తాం, ఆబ్జెక్ట్ పంపిస్తాం. చూడండి ఇక్కడ మనం ఆబ్జెక్ట్ పంపిస్తున్నాము, వేరియబుల్ పంపించట్లేదు, అట్రిబ్యూట్స్ పంపించట్లేదు. మనం ఇక్కడ ఆబ్జెక్ట్ పంపిస్తాం, క్యాట్ అనే ఆబ్జెక్ట్ పంపిస్తాం. క్యాట్ అనే ఆబ్జెక్ట్ ఇప్పుడు ఏమైతుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఇది ఏంటి, ఆబ్జెక్ట్ డాట్ స్పీక్. ఆబ్జెక్ట్ డాట్ అంటే క్యాట్ ఆబ్జెక్ట్ డాట్ స్పీక్ ఇక్కడికి వస్తుంది. క్యాట్ లో ఉన్న స్పీక్ అనే దాన్ని కాల్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది,
ఇప్పుడు ఏమైతుంది ఇక్కడ యానిమల్ తోటి ఇన్హెరిట్ అయింది ఇక్కడ. యానిమల్ తోటి ఇన్హెరిట్ అయింది. అప్పుడు ఏమున్నాయి? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. 2 సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ స్పీక్ మెథడ్ ఉంది, ఇక్కడ స్పీక్ మెథడ్ ఉంది. సో ఇట్లాంటి టైంలో డిఫరెంట్ క్లాసెస్ లో ఎప్పుడైతే మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అప్లై చేసినప్పుడు డిఫరెంట్ క్లాసెస్ లో సేమ్ మెథడ్ నేమ్ ఉన్నప్పుడు చైల్డ్ క్లాస్ నుంచి తీసుకుంటాది. పేరెంట్ లో ఉన్నది ఓవర్ రైట్ అయిపోతుంది. చైల్డ్ నుంచి తీసుకుంటాది. సో మనకు ఇది రావాలి, ఇది రాకూడదు. యాక్చువల్ గా ఈ స్పీక్ మెథడ్ రాకూడదు. ఇది మనకు క్యాట్ లో ఉన్న స్పీక్ మెథడ్ రావాలి, యానిమల్ లో ఉన్నది రాకూడదు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ సేమ్ ఫంక్షన్ నేమ్ జస్ట్ మనము ఆబ్జెక్ట్ పంపిస్తున్నాము. జస్ట్ నేను రైట్ క్లిక్ అండ్ ఎగ్జిక్యూట్. మియావ్ వచ్చింది చూడండి, ఇక్కడ మియావ్ వచ్చింది. సపోజ్ ఇక్కడ క్యాట్ కి అయితే క్యాట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాగ్ ఉంది ఇక్కడ. ఇక్కడ డాగ్ ఉంది. డాగ్ కి నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. నేను ఇక్కడ డాగ్ ఈక్వల్స్ టు డాగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. క్రియేట్ చేసాము. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, సేమ్ మెథడ్ నే కాల్ చేస్తున్నా. సేమ్ ఫంక్షన్ నే కాల్ చేస్తా. డాగ్ ఆబ్జెక్ట్ పంపిస్తా. సో డాగ్ బార్క్స్. చూడండి, డాగ్ బార్క్స్. చూడండి, ఇది పాలిమార్ఫిజం. యాక్చువల్ గా పాలిమార్ఫిజం ని జస్ట్ డెమాన్స్ట్రేట్ చేయడానికి ఇది చెప్పా. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ ఫంక్షన్ లో ఆబ్జెక్ట్ పంపిస్తాను. ఆబ్జెక్ట్ కి ఈచ్ ఆబ్జెక్ట్ క్యాట్ ఆబ్జెక్ట్ చేస్తే క్యాట్ లో ఉన్న మెథడ్ కి వెళ్తాది. డాగ్ ఆబ్జెక్ట్ అయితే డాగ్ క్లాస్ లో ఉన్న మెథడ్ కి వెళ్తాది. సో జస్ట్ మనం ఏంది ఆబ్జెక్ట్స్ పారామీటర్స్ గా పంపిస్తున్నాము. ఇక్కడ ఏమవుతుంది, మనం అట్లా పంపించినప్పుడు ఏమైతుంది, ఓవర్ రైట్ అయిపోతుంది ఇన్హెరిటెన్స్ ఉంటే. ఒకవేళ ఇన్హెరిటెన్స్ లేదు, డైరెక్ట్ గా మనం యానిమల్ కాల్ చేస్తాం. సో యానిమల్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. యానిమల్ కి కాల్ చేస్తా. యానిమల్ రైట్ క్లిక్ ఇస్తా, ఎగ్జిక్యూట్ కొడతా. చూడండి, ఇక్కడ సమ్ జనరిక్ సౌండ్ వచ్చింది. ఇక్కడ పాలిమార్ఫిజం ఏంటంటే జస్ట్ నాకు క్యాట్ సౌండ్ కావాలి. క్యాట్ ఏం మాట్లాడుతుంది. సో క్యాట్ ఏం రిటర్న్ చేస్తుంది. క్యాట్ స్పీక్ మెథడ్ ఉంటది కదా, డాగ్ స్పీక్ మెథడ్ ఉంటది, యానిమల్ స్పీక్ మెథడ్ ఉంటది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనము పాలిమార్ఫిజం లో ఏం చేస్తామంటే ఇప్పుడు బిహేవియర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనం ఏది కాల్లో మనం జస్ట్ డైరెక్ట్ గా కాల్ చేసుకుంటాం. బిహేవియర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఓవర్ రైడ్ కూడా అవుతుంది. ఎప్పుడైతే మనం ఓవర్ రైడ్ చేస్తామో, మనం ఇన్హెరిటెన్స్ యూజ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, సేమ్ మెథడ్స్ ఉంటే ఓవర్ రైట్ అయిపోతుంది. ఇది ఎగ్జాంపుల్ దేనికి, పాలిమార్ఫిజం విత్ ఓవర్ రైడ్ కాన్సెప్ట్. నెక్స్ట్ డక్ టైపింగ్ ఉంటుంది. ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ కి. నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఓవర్లోడింగ్. కాదు, మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ లేదు ఇక్కడ. డక్ టైపింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ పైథాన్ లో లేదా జావాలో ఉంది మెథడ్ ఓవర్లోడింగ్ అనేది. సో డక్ టైపింగ్ ఏంటంటే ఇన్ పైథాన్ ఇది డైనమికలీ టైప్ meaning it relies typing where object suitability.
సో ఇప్పుడు డక్ టైపింగ్. ఎగ్జాక్ట్ డక్ టైపింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్ డక్ టైపింగ్ ఏంటంటే ఇప్పుడు డేటా టైప్ ను బట్టి బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంటది. సింపుల్. డేటా టైప్ ను బట్టి బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంటది. సపోజ్ సపోజ్ నేను ఈ ప్రింట్ అనేది ప్రింట్ లో ఏం చేస్తా, 3+6 ప్రింట్ లో ఇదే నేను పైథాన్ పైథాన్ ప్లస్ ప్రోగ్రామింగ్. చూడండి ఇక్కడ ఇక్కడ అవుట్పుట్ ఏమి ఇస్తుంది, ఇక్కడ మనం ఇంటీజర్స్ ఇచ్చాం, ఇక్కడ అవుట్పుట్ ఏమి ఇస్తుంది, 9 ఇస్తుంది. 3+6 9. కానీ ఇక్కడ ఏమి ఇస్తుంది, ఇక్కడ స్ట్రింగ్స్, ఇక్కడ కంకాటినేషన్ అవుతాది, ఇక్కడ సమ్ అవుతాది, అడిషన్ అవుతాది, ఇక్కడ అడిషన్ కాదు కంకాటినేషన్ అవుతాది. అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ ఇలా వస్తుంది. పైథాన్ ప్రోగ్రామింగ్ చూడండి, ఇక్కడ క్యాప్స్ పెట్టాను అనుకోండి, పైథాన్ ప్రోగ్రామింగ్ ఇలా వస్తుంది. జస్ట్ కంకాట్ అవుతాయి కానీ ఆపరేటర్ ఇస్ సేమ్. దీన్ని డక్ టైపింగ్ అంటాం. ఇక్కడ మనం ఏంటంటే పైథాన్ లో మనం ఎక్కడ డేటా టైప్స్ ఎక్కడ మెన్షన్ చేయము. డేటా టైప్స్ మనం మెన్షన్ చేయము. జావాలో అనుకోండి, ఎప్పుడైనా వేరియబుల్ మనం డిక్లేర్ చేస్తేనే దాని డేటా టైప్ అయితే మెన్షన్ చేయాలి. ఇక్కడెక్కడ మనం మెన్షన్ చేయము. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇన్పుట్ ఇన్పుట్ లో ఉన్న డేటా టైప్ ను బట్టి అది ఆపరేషన్స్ చేంజ్ అవుతుంటాయి. సింబల్ సేమ్, ఇంటీజర్స్ కి సమ్ అవుతుంది. ఇక్కడ ఆ సేమ్ ప్లస్ సింబల్ స్ట్రింగ్స్ కి ఏమవుతుంది, కంకాట్ అవుతుంది. సో దాన్ని డక్ టైపింగ్ అంటారు. బిహేవియర్ చేంజ్ అవుతుంటది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పైథాన్ ఈజ్ ఏ డైనమికలీ టైప్, మీనింగ్ ఇట్ రిలైస్ ఆన్ డక్ టైపింగ్, వేర్ an object's suitability it is determined by the presence of an certain methods and properties rather than the object's actual type. Methods, it is depend on the methods and properties. ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇది మెథడ్ ఓవర్ రైడింగ్. సో న్యూ పైథాన్ డక్ టైపింగ్ సింపుల్ ఎగ్జాంపుల్, ప్రింట్ 3+6 ప్రింట్ పైథాన్ ప్లస్ ప్రోగ్రామింగ్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, నేను 2 లైన్స్ కోడ్ రాసా, అడిషన్ చేస్తున్నా. ఏ ఆపరేటర్, ప్లస్ అనే ఆపరేటర్ తోటి, ఇక్కడ సేమ్ ప్లస్ అనే ఆపరేటర్ తోటే నేను ప్లస్ అనే ఆపరేటర్ తోటి 2 స్ట్రింగ్స్ ని యాడ్ చేస్తాను. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి ఎగ్జిక్యూట్ కొడితే ఇక్కడ ఏమైంది, 3+6 9. 3+6, ఈ 3+6 ఏమైంది, ఇక్కడ 9 అయింది. సో అదే ఇక్కడ ప్రింట్ లో పైథాన్ ప్లస్ ప్రోగ్రామింగ్, ఇక్కడ ఏమైంది, కంకాట్ అయ్యింది, సమ్ అవ్వలేదు, కంకాట్ అయ్యింది. సో ఆటోమేటిక్ గా డైనమిక్ గా చేంజ్ అవుతుంటది దాని బిహేవియర్ అనేది. సో ఇది ఎగ్జాక్ట్ డక్ టైపింగ్ అంటే. సో పాలిమార్ఫిజం లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం మనం, పాలిమార్ఫిజం లో ఇది ఒక పార్ట్, ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది. సో ఫస్ట్ ఏంది, ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. క్లాస్ డాగ్, డాగ్ లో స్పీక్ 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 మెథడ్ లో క్లాస్ క్యాట్ యొక్క స్పీక్ మెథడ్ ఏంటి, మ్యావ్. బర్డ్ ఇక్కడ వచ్చేసి డెఫ్
సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ మనము ఆహ్, ఇక్కడ డేటా టైప్ తోటి సంబంధం లేదు మనకి ఇక్కడ. డస్ నాట్ కేర్ అబౌట్ డేటా టైప్. ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా నేను. ఆహ్, దానికి డేటా టైప్‌తో సంబంధం లేదు. జస్ట్ ఇట్ విల్ స్పీక్ అబౌట్ స్పీక్ మెథడ్. ఆబ్జెక్ట్ దట్ హాస్ స్పీక్ మెథడ్. ఫంక్షన్ దట్ డస్ నాట్ కేర్ అబౌట్ టైప్. ఓన్లీ దట్ ద ఆబ్జెక్ట్ హ్యాస్ స్పీక్ మెథడ్. నేను చూపిస్తా నేను. ఫస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా. ఫంక్షన్ మేక్ స్పీక్. మేక్ స్పీక్. ఇప్పుడు ఏం చేస్తా అంటే యానిమల్ డాట్ స్పీక్. చూడండి ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసా. ఇక్కడ మనకు టైప్ తోటి సంబంధం లేదు. ఇక్కడ డేటా టైప్ తోటి సంబంధం లేదు. దట్ ఓన్లీ ఆబ్జెక్ట్ హ్యాస్ స్పీక్ మెథడ్. ఈ ఆబ్జెక్ట్ కి స్పీక్ మెథడ్ ఉంటే చాలు. స్పీక్ మెథడ్ ఉంటే చాలు. సో వర్కౌట్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలా? ఇప్పుడు నేనేం చేసా 3 క్లాసెస్ అయితే క్రియేట్ చేసా. మూడిటితోటి నేను టెస్ట్ చేస్తా నేను. ఇది వర్కౌట్ అవుతుందా లేదా? మూడిటితోటి టెస్ట్ చేస్తా నేను. నేను డాగ్‌కి టీఓజీ ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు డాగ్. డాగ్‌కి డాగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా. క్యాట్‌కి క్యాట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. బర్డ్‌కి బర్డ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. బర్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ ని కాల్ చేసి ఆ ఆబ్జెక్ట్ పంపిస్తా నేను. ఫంక్షన్ ని కాల్ చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ ని పంపిస్తా నేను. మేక్ స్పీక్. సో ఇక్కడ నేను ఏం చేస్తా? డాగ్ అనే ఆబ్జెక్ట్ పంపిస్తా. ఇప్పుడు నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తా. సో ఇక్కడ చూడండి. ఊఫ్. ఊఫ్. ఇక్కడ క్యాట్ ఆబ్జెక్ట్ పంపిస్తా. చూడండి ఏం సౌండ్ వస్తుందో. మియావ్. చూడండి ఇక్కడ ఏమొచ్చింది? మియావ్. మేక్ బర్డ్ ఆబ్జెక్ట్. ఎగ్జిక్యూట్ చేస్తా. ఇక్కడ read. చూడండి ఇక్కడ దేనికి దానికి వచ్చాయి. ఈవెన్ ఇక్కడ చూడండి మనకు ఇక్కడ స్ట్రింగ్ ఉంది. ఇక్కడ ఇంటీజర్ ఉంది. ఇక్కడ స్ట్రింగ్ ఉంది. మనకు సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా ఏ డేటా టైప్ అనే సంబంధం లే. ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్ లో ఉన్న స్పీక్ అనే మెథడ్ ఉంటే చాలు. స్పీక్ అనే మెథడ్ ఉంటే చాలు. స్పీక్ మెథడ్ ఉంటే చాలు. ఇంకేం అవసరం లేదు. సో ఇది డక్ టైపింగ్ ఇన్ పాలిమార్ఫిజం.